హాస్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు ప్రముఖ వైద్యులు, సామాజికవేత్త, విహెచ్పి నేత, హిందూ బంధువు అయిన డాక్టర్ జీవి గారితో ప్రస్తుత రాజకీయాల గురించి చర్చిద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. ప్రస్తుత వైద్య రంగం ఎలా ఉంది సార్? వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు వైద్యం అనేది అందని ద్రాక్ష పండులాగా ఉండేది పేద ప్రజలకి. అలాంటిది ప్రభుత్వాలు చాలా పథకాల ద్వారా ప్రతి ఒక్క ప్రజలందరికీ కూడా వైద్యం అందుతూ ఉంది. అలాగే ప్రైవేటుకు కూడా మేము తీసుకుంటే చాలా ఆల్మోస్ట్ 15 ఇయర్స్ పాటు ఆరోగ్యశ్రీలో అంటే క్యాష్లెస్ స్కీమ్ ద్వారా ప్రభుత్వ పథకంలో వైద్యం చేయడం జరిగింది. రీసెంట్గా వరల్డ్ క్లాస్ హాస్పిటల్ కూడా పెట్టి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టడం జరిగింది. దీని ద్వారా ఏంటి అని అంటే హైదరాబాద్లో ఏదైతే వైద్యం జరుగుతుందో అది ఈ ఖమ్మం పట్టణంలోని అది కూడా ఎఫర్డబుల్ ప్రైసెస్లో పేషెంట్స్కి వైద్యం చేయాలనే ఉద్దేశంతో ఇది స్థాపించడం జరిగింది. ఇలా చాలామంది ముందుకొచ్చి యంగ్ డాక్టర్స్ కూడా ఇట్లా మంచి మంచి హాస్పిటల్స్ని టౌన్స్లో సిటీస్లో కూడా స్థాపించడం జరుగుతుంది. దీనివల్ల అందుబాటులోకి వస్తుంది, ఎఫర్డబిలిటీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది, అటు ప్రభుత్వ పరంగా ఇటు ప్రైవేటు పరంగా కూడా. ఈ రోజుల్లో వైద్య రంగం అనేది ఎంతో ఖర్చుతో కూడింది. మీరు ఈ వైద్యాన్ని ప్రజలకి ఏ విధంగా అందిస్తున్నారు? ఖర్చుతో కూడిన వైద్యాన్ని. వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదండి. ఎలానంటే ఒక సీరియస్ పేషెంట్ ఐసీయూలో అడ్మిట్ అయ్యి వెంటిలేటర్ అని అంటే లక్షలు ఖర్చు అవుతాయి. అదే హైదరాబాద్ లాంటి చోట అయితే మాత్రం మనం తట్టుకోలేము. ఇన్సూరెన్స్ స్కీము లేకపోతే ప్రభుత్వ పథకం ఉంటే తప్ప వైద్యం చేసుకునే పరిస్థితి ఉండదు. అలాంటి కాస్ట్లీ ట్రీట్మెంట్ కూడా నేను వరల్డ్ క్లాస్ హాస్పిటల్ పెట్టి ఇక్కడ చాలా ఎఫర్డబుల్గా కొంతమందికి ఫ్రీగా కూడా వైద్యం చేయడం జరిగింది. లెస్ దాన్ 50% డిస్కౌంట్తో కూడా వైద్యం చేస్తూ ఉన్నాము. అలాగే నాకున్న టీం కూడా సహకరిస్తూ ఉంది. అలాగే సార్, ఈ ఖమ్మం జిల్లాలో మీరు 200 గ్రామాలలో టెలి హెల్త్ కేర్ సెంటర్లు నిర్వహించి ఉచిత వైద్యం అందిస్తున్నారు. అసలు మీకు ఉచిత వైద్యం అందించాలని ఎందుకు అనిపించింది? ఈ టెలిహెల్త్ కాన్సెప్ట్ అన్నది కోవిడ్ టైంలో చాలా బాగా వర్క్ చేసిందండి. నేను ఆల్మోస్ట్ 24/7 నా ఫోను అవైలబుల్ ఉంచుకున్నాను. కోవిడ్ సమయంలో కొన్ని వేల కాల్స్ నేను అటెండ్ చేయడం జరిగింది. అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. అంటే చాలామంది భయంతో హాస్పిటల్కి రాలేక ఏం చేయాలో తెలియక అలాంటి వాళ్ళందరికీ కూడా నేను వైద్యం ఫోన్లోనే ఇవ్వటం జరిగింది. కొన్ని వీడియో కాల్స్ కూడా చేయటం జరిగింది. అదే కాన్సెప్ట్, అదే ఐడియాని రెగ్యులర్గా రొటీన్గా కూడా ఎందుకు జనాల్లో ఉండకూడదనే ఉద్దేశంతో మేము ఒక ప్రత్యేకమైన టెలి హెల్త్ కేర్ యాప్ని స్టార్ట్ చేశాము. ఒక 200 టెలిహెల్త్ సెంటర్స్ని స్టార్ట్ చేశాము. ఇంకా ఖమ్మం డిస్ట్రిక్ట్ మొత్తంలో కూడా ఇంకా వ్యాప్తి చేస్తాము. ఇది సింపుల్ అండి. వాళ్ళకి ఏ విధమైన హెల్త్ పరమైన సమస్య వచ్చినా కూడా సింపుల్ కాల్ చేసేస్తే వీడియో కాల్ ద్వారా మనకు ప్రస్తుతం మా డాక్టర్లు శ్రీరక్ష హాస్పిటల్లో ఉన్న 20 మంది డాక్టర్స్తో ఈ టెలిహెల్త్ మెడిసిన్ వాడుతూ ఉన్నాం. నెక్స్ట్ ఖమ్మం పట్టణంలో ఉన్న ఇతర డాక్టర్లు అలాగే హైదరాబాద్లో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లతో కూడా మనం మాట్లాడటం జరిగింది. సో వీళ్ళందరితో కలిపి వైద్యాన్ని మీ ఇంట్లోకే అంటే హెల్త్ కేర్ ఎట్ యువర్ డోర్ స్టెప్స్ అన్నట్టుగా మీ దగ్గరికి తీసుకొస్తాము. ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగమైన సర్వీస్ కాబట్టి అందరూ వినియోగించుకోవాల్సిన అవసరం. అదే సార్, మొన్నటి ఎన్నికల్లో కూడా చాలా మంది డాక్టర్స్ ఎమ్మెల్యేలుగా నిలబడి గెలిచారు కదా, సర్వీస్ ఓరియంటెడ్ అని అంటున్నారు. ఈ డాక్టర్స్ ప్రత్యేకంగా రాజకీయ రంగాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు? దీని యొక్క మీ స్పందన ఏమిటి? సో చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. యాక్చువల్గా ఏంటంటే ఈ రెండు వేరు కాదు. చాలామంది అనుకుంటారు ఈ వైద్యం చేసుకునే వాళ్ళకి రాజకీయాలు ఎందుకని. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం చాలామంది డాక్టర్లు వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో కూడా చాలా రాణిస్తూ ఉన్నారు. ఎందుకు అని అంటే ఈ ఇద్దరిలో ఉన్నది ఒకటేనండి, సర్వీస్, సేవ. డాక్టర్గా కూడా మేము చాలా సేవ చేస్తాం. మా దగ్గరికే యాక్చువల్గా పేషెంట్స్ వస్తారు, వాళ్ళ అటెండెంట్స్ వస్తారు. చాలామంది ప్రజలందరూ కూడా వచ్చి ఏంటి అన్నది తెలుసుకుంటారు. అలాగే ఒక వైద్యుడు కూడా పేషెంట్ని ట్రీట్ చేయడం, వాటి జబ్బుని ట్రీట్ చేయడంతో పాటు అసలు ఎలా ఉంటారు వీళ్ళు, జనాలు ఎలా ఆలోచన చేస్తారు, వాళ్ళకున్న
సమస్యలు ఏంటి, ఇవన్నీ డిస్కషన్లో బాగా ఎక్కువగా తెలిసే అవకాశం ఉంటుంది. ఇదే సమస్యను మనం వాళ్ళకున్న సమస్య ఏంటి తెలుసుకోవాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, వాళ్ళ ఊరు వెళ్ళాలా, వాళ్ళతో మాట్లాడాలా, ఇవన్నీ కూడా మామూలు మామూలు వాళ్ళకి అయ్యేది కాదు. సో నేను వైద్య వృత్తిలో ఉండటం వల్ల ఇలాంటి ఒక్కొక్క ఊరు సమస్యలు కూడా నాకు తెలిసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. నేను చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉంటాను వాళ్ళందరితో కూడా. సో ఊర్లు కూడా వెళ్ళటం జరుగుతుంది. అట్లా నేను ఆ సమస్యలన్నీ తెలుసుకోవటం వల్ల నాకు ఇది ఏదైతే సేవా కార్యక్రమం వైద్య వృత్తిలో చేస్తున్నానో దీన్ని ఎక్స్పాండ్ చేసేసి, అంటే ఇంకొంచెం ఎక్కువగా, అంటే మనం వైద్య వృత్తిలోనే ఇప్పుడు నేను సేవ చేస్తున్నాను, అలా కాకుండా ఎడ్యుకేషన్ పరంగా కానీ, ఎంపవర్మెంట్గా కానీ, ఇంకా వాళ్ళకున్న సమస్యల్లో కానీ చేయాలి అని అంటే రాజకీయం, ప్రభుత్వం ఒకటే ఇది చేయగలదు. ఆ ఉద్దేశంతోనే నేను. అదే సార్, మీరు మాజీ లోక్ సత్తా అధ్యక్షుడిగా ఉన్నారు, విహెచ్పి జిల్లా అధ్యక్షులుగా కూడా చేశారు కదా. ఇటు వైద్య రంగం, రాజకీయ రంగంని మీరు ప్రజాక్షేత్రంలో ప్రజా వ్యతిరేక పోరాటాలు ఏమైనా చేశారా? నేను మొట్టమొదటగా కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉన్నాను. ఆ తర్వాత అంటే స్టూడెంట్ లెవెల్లో అప్పుడు చాలా చాలా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశాను. సో సొసైటీని చాలా దగ్గరుండి అర్థం చేసుకున్నాను స్టూడెంట్ లెవెల్లోనే. తర్వాత లోక్సత్తా పార్టీ అధ్యక్షుడిగా, జిల్లా అధ్యక్షుడిగా కూడా చేశాను. లోక్సత్తా పార్టీ ఆలోచనలు, ఆశయాలు, జేపీ గారి ఆశయాలు, ఆలోచనలు చాలా మంచివి. అప్పుడు కరప్షన్ మీదనే ఫైట్ చేయడం జరిగింది. అందులో చాలా వాటిల్లో కూడా నేనున్నాను. ఈ ఓట్ ఫర్ నోట్ అన్న దాని మీద కూడా పెద్ద ఫైటే చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో లోక్సత్తా సరిగ్గా పనిచేయలేకపోవటం, ప్రజలు తిరస్కరించడం జరగటం వల్ల పార్టీని క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను బీజేపీ పార్టీలో 2014లో బీజేపీ పార్టీలోకి రావటం జరిగింది. సార్, రైట్ పాయింట్కి వద్దాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అంతర్గతంగా సర్వే నిర్వహించింది. మన యొక్క ఖమ్మం జిల్లా నుంచి మీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎందుకు బీజేపీ పార్టీ మీ మీద ఫోకస్ చేస్తుంది? అంటే మీరు చేసిన ఒక సేవా కార్యక్రమాల గురించా, లేదా ప్రజాక్షేత్రంలో మీరు చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాల గురించా? దాని నుంచి మీ స్పందన ఏమిటి? ముఖ్యంగా నేను ఆలోచించమన్నది, అలాగే వాళ్ళు ఆలోచిస్తున్నది కూడా ఒకటే, ప్రజలు ఆలోచిస్తున్నది కూడా ఒకటి. ఏంటి అని అంటే, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక ఎలైట్ కమ్యూనిటీ, ఒక ప్రొఫెషనల్, నేను హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్ని నేను. అలాగే హైలీ ఎడ్యుకేటెడ్ అయ్యుండి కూడా ప్రజలతో మమేకమైన, డాక్టర్ అంటేనే ప్రజలతోనే ఉంటాడు. పొద్దున్న లేస్తే సాయంత్రం దాకా ప్రజలతోనే ఉంటాం. అంటే వీఆర్ హైలీ కనెక్టెడ్ టు ది సొసైటీ. సో అలాంటి వాడిని నేను. మరీ ముఖ్యంగా సేవ, నేను నేను సంపాదించుకున్నది ఇప్పటిదాకా సర్వీసే, డబ్బులు కాదు. మీరు ఎవరినన్నా అడగండి, ఈ పట్టణంలో చాలామందికి సర్వీస్ చేశాను. నేను ఫ్రీగా చాలా సర్వీస్ చేశాను, ఫ్రీగా మెడికల్ క్యాంప్స్ పెట్టాను, చాలా ఎఫర్డబుల్. డబ్బులు లేవు నా దగ్గర అని అంటే లక్షలకు అయ్యే వైద్యాన్ని కూడా ఫ్రీగా చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నేను లోకల్, ఇక్కడే ఉండి, ఈ ఖమ్మం పట్టణంలోనే ఉండి ఈ ప్రజాసేవ చేసుకుంటా, వైద్య సేవ చేసుకుంటున్నాను కాబట్టి నన్ను కన్సిడర్ చేయాలి. ఇవన్నీ దృష్ట్యా, అలాగే నా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నా కూడా నేను ఎక్కడా కూడా కాంట్రవర్షియల్ కాదు, కరప్టెడ్ కాదు. అన్నిటిని కూడా నేను చాకచక్యంగా, చాలా సమర్థంగా నాకు ఇచ్చిన పని చేశాను. ఇవన్నీ ఆలోచన చేశారు కాబట్టే ఈరోజు నన్ను ఎంపీ క్యాండిడేట్గా సెలెక్ట్ చేద్దామన్న ఉద్దేశంలో ఉన్నారు. వాళ్ళ ఉద్దేశాన్ని నేను ఎక్కడా కూడా నిరాశపరచున్నానని మీకు చెప్తాను. సార్, మీరు ఖమ్మం జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా. జీవి ఫౌండేషన్ అని పెట్టారు. రామకృష్ణ విద్యాలయానికి ఎంతో డబ్బు వెచ్చించి దాని మెయింటెనెన్స్ మీరే చూస్తున్నారు. రేపు రాజకీయాలలో కూడా ధనబలం అనేది ఎంతో పాత్ర పోషిస్తుంది. మీరు ఏ విధంగా, అంటే ఏ విధంగా మీరు ముందుకెళ్తారు? అసలు ఈ యొక్క కుటుంబ నేపథ్యం ఏమైనా ఉందా మీకు, బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? ముఖ్యంగా ఏంటంటే నేను ఇందులో కొన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకటి ఏంటంటే, బ్యాక్గ్రౌండ్ వచ్చేవరకల్లా నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏం కాదు. అలా అని నేనేమి అక్రమంగా లేకపోతే అన్యాయంగా డబ్బులు సంపాదించి ఈ రాజకీయాల్లోకి రావటం లేదు. నేను నమ్ముకుంది ప్రజల్ని, నేను చేసిన సర్వీస్. నేను సర్వీస్ ఎడ్యుకేషన్ పరంగా కూడా చేశాను. మా ఊరు స్కూల్లో నేను చాలా డొనేట్ చేశాను. అలాగే రామకృష్ణ విద్యాలయాన్ని అడాప్ట్ చేసుకొని చాలా లక్షలు ఖర్చు చేశాను.
ఇవన్నీ కూడా నాకు సంతృప్తి ఇచ్చింది. చాలామంది అంటే మనం చేసిన పని అచీవ్మెంట్ మన కళ్ళ ముందే కనపడతా ఉంటే అది ఒక స్ట్రెంగ్త్ అనమాట. నేను చేయగలను అన్న ధైర్యం నాకు వచ్చింది. ప్రజలు కూడా వీళ్ళైతే చాలామందికి తీసుకున్నారు రామకృష్ణ విద్యాలయాన్ని చేస్తామని, అందరూ ఫెయిల్ అయ్యారు. నేను చేశానంటే నేను ఒక్కడిని కాదు, నాకు ఒక టీం ఉంది. ఆ టీముని నడిపించగలిగే సత్తా ఉంది, ఆ టీముని కోఆర్డినేట్ చేయగలిగాను. ఆ టీం కోఆర్డినేషన్లో నేను సక్సెస్ అయ్యాను. నమ్మకం నాకుంది, ప్రజలు నన్ను నమ్ముతారు. నేను ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రామకృష్ణ విద్యాలయాన్ని నడిపాను. అలాగే టెలిహెల్త్ సెంటర్స్ కూడా మొట్టమొదటిసారిగా ఒక 200 టెలిహెల్త్ సెంటర్స్ పెట్టి ఫ్రీ టెలిమెడిసిన్ కూడా నేను ఇవ్వగలిగాను. ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ రిఫార్మ్స్ అనమాట. కాబట్టి మీరు అందరూ నన్ను అర్థం చేసుకుంటారు, నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తా ఉన్నాను. సార్, చివరిగా ఖమ్మం జిల్లా ప్రజలకి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. నేను ఇచ్చే మెసేజ్ ఏంటి అని అంటే, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, యూత్ ఎంపవర్మెంట్, ఈ మూడిటి మీద నేను పనిచేస్తాను. నాకు అవగాహన ఉంది. ఈ మూడే ఈ ఖమ్మం పట్టణాన్ని నిలబెడతాయి. ఎడ్యుకేషన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకు కూడా మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కావాలి. ఈ ఉద్దేశంతోనే, ఎందుకంటే నేను నమ్మింది చదువే నా జీవితం. చదువే మనల్ని అభివృద్ధి చేస్తుంది. డబ్బులు ఉన్నోళ్ళు ఏంటంటే కోట్ల డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళ డబ్బులు, వాళ్ళ తండ్రులు సంపాదించిన డబ్బులు, లేకపోతే వాళ్ళ అన్నదమ్ములు సంపాదించిన డబ్బులు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి చదువు ఉన్నా లేకపోయినా సంబంధం లేదు. కానీ మనలాంటి వాళ్ళు సామాన్యులు ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. చదువుకుంటే ఉద్యోగం వస్తుందని కాదు, చదువుకుంటే నాలెడ్జ్ వస్తుంది, ఎలా బతకాలో చదువు నేర్పుతుంది. సో కాబట్టి ఎడ్యుకేషన్ మీద నేను ఖచ్చితంగా దృష్టి పెడతాను. హెల్త్ కేర్ రిఫార్మ్స్ చెప్పాను కదా, నేను హైదరాబాదులో ఉన్న వైద్యం, కార్పొరేట్ వైద్యం కూడా ఇక్కడ సామాన్యుడికి కూడా అందాలి. సో అలాంటి యుగంలో మనం ఉన్నాం. అలా భారతదేశం ప్రపంచంతో ప్యారలల్గా దూసుకొని పోతుంది. అలాంటప్పుడు వైద్యం కూడా అలానే ఉండాలి. ఒక కార్పొరేట్ వైద్యం, ఎక్కడో హైదరాబాద్లో చేసే వైద్యం అందక ఒక సామాన్యుడు చనిపోవటం అన్నది నేను ఒప్పుకోను. అది ఎట్టి పరిస్థితుల్లో సహించే పరిస్థితే లేదు. ఖచ్చితంగా అదే వైద్యం అందాల్సిందే వీళ్ళకి. నెక్స్ట్ యూత్ ఎంపవర్మెంట్ అంటే ఏంటంటే, ఈ చదువుకొని ఒక మంచి నడవడిక ఉండి ఈ సొసైటీలో మంచి చేద్దామని ఒక ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ లోకల్ సమస్యల్ని, లోకల్ ప్రజలకు ఏం కావాలో అదే ఒక క్రియేటివ్గా ఆ స్కిల్స్ నేర్చుకొని కొత్తగా స్టార్టప్స్ పెట్టుకొని మీకు లోకల్ ఉన్న సమస్యల్ని తీర్చే విధంగా మీ ఆలోచనలు ఉంటే అదే ఒక బిజినెస్ అవుతుంది, అదే ఒక ప్రాజెక్ట్ అవుద్ది, అదే ఒక స్టార్టప్ అవుద్ది. ఇవన్నీ కూడా మనకి ఎంప్లాయ్మెంట్ కిందకే వస్తాయి. గవర్నమెంట్ ఇచ్చే ఉద్యోగాలు ఒక్కటే ఎంప్లాయ్మెంట్ కాదు, ఇవన్నీ మనం తయారు చేసుకునే స్టార్టప్స్. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉండదు. మన సమస్య, మన లోకల్ ప్రజలు ఏ సమస్య అయితే ఫేస్ చేస్తున్నారో అదే మనకి ఒక ఉద్యోగం అనమాట, అదే మనకు ఒక స్టార్టప్. అలా ఆలోచన చేసే విధంగా లోకల్ సమస్యని వోకలైజ్ చేస్తాం. సో దీని మీద దృష్టి పెడతాను. ఖచ్చితంగా ఇది జరగబోతుంది. ఇవన్నీ అయితే చాలా వరకు మన సమస్యలన్నీ తీరిపోతాయి. దీన్ని ఈ మూడిటి యాక్షన్ ప్లాన్తోనే నేను ముందుకెళ్తాను. మీ అందరి ఆశీర్వాదం కావాలి. మీ అందరూ కూడా నన్ను ఎలా అయితే వైద్య వృత్తిలో ఆశీర్వదించారో అలాగే ఈ రాజకీయ ప్రస్థానంలో కూడా మీ ఆశీర్వాదం, మీ బెస్ట్ విషెస్ ఉంటే ఖచ్చితంగా మీకు మరింత సేవ చేయడానికి నేను ముందుకు వస్తున్నాను. నన్ను ఆశీర్వదించండి. నమస్కారం సార్. మీ యొక్క విలువైన సమయాన్ని మాతో కేటాయించినందుకు థ్యాంక్ యూ సార్. చూసారుగా విఎస్ సార్ వైద్య రంగంలో 200 గ్రామాలకి టెలికాలర్ ద్వారా వైద్యాన్ని, ఎన్నో ఉచిత వైద్య శిబిరాలని అందిస్తున్నారు. వైద్య రంగంలో ప్రముఖంగా చాలా ఎత్తుకు ఎదిగారు సార్. అలాగనే రాజకీయ రంగంలో కూడా ఉన్నత పదవుల్లోకి ముందుకెళ్లాలని సాస్ టీవీ తరపున, అలాగే సాస్ టీవీ ప్రేక్షకులు తరపున ఆశిద్దాం.